హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఒక రూట్ గురించి, ఆ రూట్ ఎంత చండాలంగా ఉంటుంది, చెత్తగా ఉంటుంది, దానికి ఇంకా ఏం చెప్పినా ఇంకా తక్కువ అవుతుంది. దాని గురించి ఈరోజు మీకు ఒక వీడియో చేస్తున్నా నేను, అవేర్నెస్ లాగా. ఇప్పుడు మనము తిరుపతి నుంచి స్టార్ట్ అవుతున్నాం కడపకైతే. మొత్తం ఈ 3 days ట్రిప్ అయితే కంప్లీట్ చేసుకొని రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం. మనకు దర్శనాలు మొత్తం మంచిగా అయిపోయింది. మేము తిరుమలలో పైన దర్శనం చేసుకొని స్వామిది రిటర్న్ వచ్చే లోపలికి నైట్ దగ్గర 10 అయిపోయింది. ఇంకా నైట్ మొత్తం మంచిగా రెస్ట్ తీసేసుకొని మార్నింగ్ అరౌండ్ 9:30కి అలా స్టార్ట్ అయిపోయినాం తిరుపతి నుంచి. ఇప్పుడు మీకు ఈ రూట్ గురించి అందరికి తెలుసు, బట్ ఎందుకు చూపిస్తున్నానంటే జస్ట్ ఎంత చెత్తగా ఉంటుందంటే ఈ రూటు అంత చెత్తగా ఉంటుంది. నేను ఓవరాల్గా చాలా హైవేస్ చూశాను, చాలా స్టేట్ హైవేస్ చూశాను. 6 lanes చూశాను, 4 lanes చూశాను, 2 lanes కూడా చూశాను. బట్ ఇన్ని రోడ్స్ తిరిగిన తర్వాత ఐఎమ్ నాట్ కంపేరింగ్ విత్ స్టేట్ హైవేస్. నేను కంపేర్ చేసేది నేషనల్ హైవేస్తోనే కంపేర్ చేస్తున్నా. ఇప్పుడు ప్రజెంట్ అన్నీ చాలా బాగున్నాయి. నేను తిరిగిన దాంట్లో నేషనల్ హైవేస్ చాలా అంటే కొన్ని చోట్ల పాత్ హోల్స్ ఉండొచ్చు, లేకపోతే కొన్ని చోట్ల ఉండకపోవచ్చు. మరీ అంత పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పాను, కొన్ని చోట్ల ఉంటాయి, అన్ఈవెన్ ఉంటుంది రోడ్డు, ఒప్పుకుంటాను. బట్ ఇట్లాంటి చెత్త రోడ్ అండ్ చెత్త నేషనల్ హైవేని నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఇదొక్కటే. ఇదొక్క నేషనల్ హైవేకే నాకు చిరాకు అనిపిస్తుంది డ్రైవింగ్ చేయాలంటే. నాకు తిరుపతికి లేకపోతే ఇక్కడికైనా రావాలంటే బైక్ మీద ఈ నేషనల్ హైవే వల్లనే నాకు చిరాకు అనిపిస్తుంది. మొత్తం మూడంతా ఖరాబ్ అయిపోతుంది. ఇది నేషనల్ హైవే వచ్చేసి మనకు 716 వస్తుంది. ఇది మనకు కడప నుండి చెన్నైకి, కడప టు చెన్నైకి మేజర్గా ఉండే నేషనల్ హైవే ఇది. ఈ నేషనల్ హైవే మనకు దగ్గర ఒక 300 kilometers దగ్గర ఉంటుంది కడప నుంచి. 260, 270 అట్లా. మొత్తం మన కడప నుంచి హైదరాబాద్ కానీ, ఇప్పుడు ఈ రూట్స్ ఉంటాయి కదా మనకు మేజర్, కడప నుంచి హైదరాబాద్, కడప నుంచి బెంగళూరు, లేకపోతే కడప నుంచి విజయవాడ. ఈ రూట్స్ అన్నిట్లో కడప టు చెన్నై అనేది ఎక్కువ గూడ్స్ అనేది ఎక్కువ ట్రావెల్ అవుతూ ఉంటాయి. అండ్ గూడ్స్ అంటే ఇప్పుడు మనకు లారీలు కానీ బస్సులు కానీ, కడప టు తిరుపతి ఫ్లో అనేది మనకు కడప నుంచి చాలా ఎక్కువ ఉంటుంది. అట్లాంటి రూట్ అయినా ఇది 716 ఎంత చండాలంగా ఉంటుంది అంటే నేషనల్ హైవే అంత చండాలంగా ఉంటుంది. మీరు ఇప్పుడు సపోజ్ వచ్చేటప్పుడు ఎక్కడైనా మీరు ఒక 2 seconds అట్లా కళ్ళు మూసుకొని తెరిచినారంటే మీకు ముందర ఒక పాత్ హోల్ వచ్చేస్తుంది. మీరు ఆ పాత్ హోల్ మిస్ చేసినారా, లేకపోతే మీరు కాషియస్గా లేకపోతే ఖచ్చితంగా బైక్ డ్యామేజ్ అయినా అవుతుంది, మీరైనా కింద పడతారు. నేనైతే ఈ వీడియో చేయకూడదు, ఎందుకు చాలా 2 videos అప్లోడ్ చేశా కానీ అనుకున్నాను నేను. బట్ ఇది అయితే మీకు చూపించాలి ఖచ్చితంగా. చూసే వాళ్ళకి, రూట్లో వచ్చే వాళ్ళకి ఖచ్చితంగా, ఎవరైనా బైక్లో కానీ ట్రావెల్ చేసే వాళ్ళు ఖచ్చితంగా ఇది చూడాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇంత చండాలంగా ఉంటుంది ఈ రూట్. మీరు నైట్ టైమ్స్ అయితే 100% స్కిప్ చేసుకోండి ఈ రూట్లో వచ్చేటట్టయితే. ఎందుకు చెప్తున్నా అంటే మీకు నైట్ టైం వచ్చేటప్పుడు చాలా రిస్కీ ఇది. ఆ పార్ట్ హోల్స్ ఎక్కడ ఉంటాయో మీకు తెలీదు, ఆ అన్ఈవెన్ ఎక్కడ ఉంటాయో తెలీదు. బైక్లో మీరు 50-60 కొట్టాలంటే మీకు 4 నుంచి 5 గంటలు పడుతుంది, 150 kilometers. ఎంత చిరాకు ఉంటుంది అంటే అంత చిరాకు ఉంటుంది. అందుకే బెటర్ మీరైతే కడప టు తిరుపతి కానీ, తిరుపతి టు కడప ఎవరైనా ప్లాన్ చేస్తూ ఉంటే ఈ రూట్ మాత్రం మొత్తము నైట్ అయితే ప్లాన్ చేయకండి. అసలు జర్నీ చేస్తే మార్నింగ్ చేయండి. అండ్ లేదు ఖచ్చితంగా బైక్లోనే పోవాలంటే అప్పుడు ప్లాన్ చేసుకుని మార్నింగ్ పోండి. లేదంటే మనకు కడప టు తిరుపతి ఎలక్ట్రిక్ AC బస్సులు ఉన్నాయి ప్రశాంతంగా, దాంట్లో వెళ్ళిపోయి రిటర్న్ వచ్చేసేయండి అంతే. ఇదైతే బైకులకు కానీ దేనికైతే నేనైతే సజెస్ట్ చేయను. అంత చండాలంగా ఉంటుంది ఈ రూట్ అయితే, అంత చండాలంగా ఉంటుంది ఇది. ఇప్పటి వరకు నేను చూసినప్పుడు రీసెంట్గానే నేను మహాబలిపురం పోయినా జనవరి 26 అలా. రిటర్న్ వచ్చేటప్పుడు ఇదే రూట్లో వచ్చిన. ఇదే రూట్ వచ్చేటప్పటికి అంటిల్ రేణిగుంట వరకు రూట్ బాగుంది. దాని తర్వాత నుంచి రేణిగుంట తర్వాత స్టార్ట్ అయింది, అంత చండాలంగా ఉంది. ఇదిగోండి ఈ రూట్లోనే వచ్చిన వెహికల్స్, ఇదిగోండి అక్కడ చూస్తున్నారు కదా, ఫస్ట్ వెహికల్ ఇది, ఫస్ట్ లారీ పక్కన పోయింది, బ్రేక్ డౌన్ అయిపోయింది. ఇది సెకండ్ లారీ, ఇది బ్రేక్ డౌన్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఇంకో లారీ, థర్డ్ లారీ, ఇది యాక్సిడెంట్ అయింది. ఎంత రిస్కీ ప్లేస్ అంటే రిస్కీ ప్లేస్ అండ్ చండాలమైన ప్లేస్ ఇది మొత్తం రూట్ అయితే. బస్సు డ్రైవర్స్ ఉంటారు కదా, వాళ్ళకి అలవాటు అయిపోయి ఉంటుంది కాబట్టి వాళ్ళు తిప్పుతూ ఉంటారు అంతే.
మీరు వెహికల్స్లో ఇప్పుడు పోయే వాళ్ళకి అడగండి ఈ రూట్లో. ఐ మీన్ ఎవరైనా కార్లకి బాడగలు తోలుతూ ఉంటారో, లేకపోతే ఎవరైనా ఈ రూట్ ఎక్కువ తిరుగుతూ ఉంటారో, వాళ్ళకి ఓన్ కార్ వేసుకొని వాళ్ళని అడిగితే వాళ్ళు మీకు తెలుస్తుంది ఎంత చండాలం ఉంటుంది కడప తిరుపతి రూట్ అనేసి. ఇక్కడ ఒక చిన్న గుడ్ న్యూస్ ఏంటంటే మనకు 23లో గ్రీన్ఫీల్డ్ హైవేకి అయితే సెంట్రల్ నుంచి అప్రూవల్ అయింది అక్కడ. కానీ ఇక్కడ మనకు ఫారెస్ట్ వస్తుంది కదా, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర అప్రూవల్స్ కానీ వీటికి కానీ అన్నిటికి కలిపి అది ఇంకా వాళ్ళు అప్రూవ్ చేయలేదంట. వాటి వల్ల అది రోడ్ వర్క్ అనేది ఆగిపోయింది. 4 లేన్ అయితే శాంక్షన్ చేసి ఉన్నారు. 4 లేన్ వేస్తే మంచిగా, ఎంత మంచిగా అంటే ఇప్పుడు సపోజ్ మనకు 3.5 అవర్ పడుతుంది దగ్గర. అదే మీరు ఎక్స్ప్రెస్ కానీ వేరే తీసుకుంటే 3.5 నుంచి 4 అయినా పట్టచ్చు టైం అనేది. బస్సెస్కి, కార్స్కి అయితే ఒక 3.5 అవర్స్ అయితే పట్టచ్చు. అదే ఇప్పుడు మీకు మంచిగా నేషనల్ హైవే 716 4 లేన్ చేశారంటే మనకైతే దగ్గర 2 నుంచి 2.5 అవర్స్ కానీ ఈజీగా మనమైతే వచ్చేయచ్చు. ఇప్పుడు స్టార్ట్ చేస్తే కానీ అది ఏళ్ళు అవుతుంది, మనకు ఒక 4 to 5 years పైన అవుతుంది. అన్నేళ్ళు ఇప్పటికే ఆల్రెడీ ఎన్నో ఏళ్ళ నుంచి దీన్ని ఇట్లే వదిలేసినారు ఈ నేషనల్ హైవేని అయితే. ఎంత చండాలంగా ఉంటుందంటే అంత చండాలంగా ఉంది ఇప్పుడైతే ప్రజెంట్ కండిషను. ఇప్పుడు నేను సంతోషపడాలా మనం బాధపడాలా అని తెలియదు. ఇప్పుడు ప్యాచ్ వర్క్స్ వేస్తున్నారు మధ్యలో. ఆ ప్యాచ్ వర్క్స్ అనేది లేబర్ కన్నా చెప్పాలి, ఐ మీన్ వర్క్ చేసే వాళ్ళకి ఇట్లా కాదయ్యా ప్యాచ్ వర్క్ అనేది ఎట్లా ఉండాలంటే రోడ్ అనేది ఎంత ఈవెన్లో ఉంటుందో సేమ్ అదే లెవెల్లో ఉండాలి ప్యాచ్ వర్క్ అనేది. దాన్ని ఒక స్పీడ్ బ్రేకర్ లాగా చేయకూడదయ్యా అని చెప్పాలి. కానీ వీళ్ళు అస్సలు మొత్తం దగ్గర ఈ 130 kilometers దగ్గర కొన్ని చోట్ల ఇంకా స్టార్ట్ చేయాలి ప్యాచ్ వర్క్. మనకు రైల్వే కోడూరు దగ్గర వచ్చినప్పుడు కొంచెము, దాని తర్వాత రాజంపేట రూట్లో కొంచెము, మళ్ళీ రాజంపేట నుంచి కడపకు ఉండే రూట్లో కొంచెము, ఇక్కడ కొంచెం ప్యాచ్ వర్క్ వేశారు. ఆ ప్యాచ్ వర్క్ అనేది పర్ఫెక్ట్ ఉందా? లేదు. ఆ ప్యాచ్ వర్క్ ఎంత అనీవన్ ఉంటుందంటే మీకు అదొక స్పీడ్ బ్రేకర్ లాగా ఫీల్ వస్తుంది. ఇప్పుడు నాదంటే కొంచెం సస్పెన్షన్ బాగుంది కాబట్టి నేను 60-70 దగ్గర మెయింటైన్ చేస్తుంటే కూడా ఓకే అనిపిస్తుంది. సస్పెన్షన్ బైక్ కొంచెం తక్కువ ఉంటే మాత్రం నరకమే, అంత చండాలం ఉంటుంది. అంత చండాలంగా వేసినాడు ప్యాచ్ వర్క్. దాన్ని ప్యాచ్ వర్క్ అనకూడదు, స్పీడ్ బ్రేకర్సే అనాలా. దాన్ని మించి ఇంకేం అనలేము దాన్ని. అండ్ ఇంకోటి పెద్ద మైనస్ ఏంటంటే మనకి ఇది రాజంపేట రాజంపేట టౌన్ టచ్ కాదు, రైల్వే కోడ్ టౌన్ టచ్ అవుతుంది ఈ నేషనల్ హైవే రూట్ అనేది. ఆ రైల్వే కోడ్ టౌన్ టచ్ చేసినప్పుడు మనకు దగ్గర 10 to 15 minutes అనేది అక్కడే వెళ్ళిపోతుంది. ఎందుకంటే ట్రాఫిక్ అనేది మధ్యాహ్నం కానీ మీరు నైట్ వచ్చినప్పుడు కానీ, మార్నింగ్ కొంచెం బాగానే ఉంటుంది, మార్నింగ్ until 9 వరకు. దాని తర్వాత నైట్ 9 తర్వాత తక్కువ ఉండొచ్చు. ఈ మధ్య టైంలో మాత్రం ట్రాఫిక్ ఫుల్ అంటే ఫుల్ ఉంటుంది. ఎందుకంటే మెయిన్ ఏరియాస్ నుంచి పోతుంది రైల్వే కోడూరు నుంచి. ఎంత ట్రాఫిక్ అంటే అంత ట్రాఫిక్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు మైన్స్ ఉన్నాయి, పెద్ద మైన్స్, మంగంపేట మైన్స్ ఉన్నాయి. ఆ మంగంపేట మైన్స్ నుంచి పెద్ద వెహికల్స్ పోతూ ఉంటాయి. ఆ వెహికల్స్ పోయినప్పుడు రోడ్ అనేది ఆటోమేటిక్గా డ్యామేజ్ అవుతుంది. అంత ఇప్పుడు మైన్స్ పెట్టుకున్నప్పుడు కూడా మనకు రోడ్స్ అనేది శాంక్షన్ చేయాలి, అట్లే ఉంది అప్పటి నుంచి. నేను ఎప్పుడు చూసినప్పుడు కొన్నిసార్లు కొన్ని మధ్యలో రోడ్స్ వేశారు అంతే. మొన్న సంక్రాంతికి అయితే చాలామంది మనకు హైదరాబాద్ నుంచి కడప కానీ హైదరాబాద్ నుంచి తిరుపతికి కానీ బస్ ఫేర్లు చూసేసి డైరెక్ట్ బైకుల్లో వచ్చేసారు. నేనైతే వాళ్ళకి నేను ఆ రూట్లో పోతా ఉన్నా, చాలామంది బైక్ చేసుకొని వెనక లగేజ్ కట్టేసుకొని పోతా ఉన్నారు హెల్మెట్లు వేసుకొని. నాకు చాలా బాగా అనిపించింది. వాళ్ళకి చెప్పిందాను, బ్రో మీరు ఆ సైడ్ పోయేటప్పుడు తిరుపతి రూట్ అయితే చాలా చండాలంగా ఉంటుంది, ఎంత నెమ్మది అయితే అంత నెమ్మదిగా పోండి అని చెప్పాను నేను. ఎందుకంటే మనకు ఇప్పుడు సపోజ్ రైల్వే కోడూరు దాటిన తర్వాత ఒక ఫారెస్ట్ ఏరియా వస్తుంది మొత్తం. అక్కడ మనకు ఆ ఏరియాలో మనకు సిగ్నల్స్ కూడా ఉండవు. మీకు బైక్ కానీ కార్ కానీ బ్రేక్ డౌన్ అయిందంటే ఎవరినైనా అడిగి ఆపి వాళ్ళని అడిగి పోయేసేసి ఎక్కడైనా దిగి అక్కడ పోయి ఫోన్ చేయాలి. ఏమైనా వెహికల్స్ దానికి లేకపోతే టోయింగ్ వెహికల్ తీసుకొని దాన్ని చేపించుకొని పోవాలా. అంత చండాలంగా ఉంటుంది మొత్తం. చూసారు కదా ఎంత అంటే మీకు ఒక దగ్గర ఒక 4 to 5 kilometers అయితే మీకు సిగ్నల్స్ ఉండవు, మొత్తం ఫారెస్ట్లో వెళ్ళిపోతుంది రూటు. అండ్ వీటిలో మనకు ఇంకో బోనస్ ఏంటంటే వర్షాలు పడితే రోడ్ బ్లాక్ మొత్తం. వర్షాలు పడితే మనకు రైల్వే కోడూరు దాటిన తర్వాత మనకు ఫారెస్ట్ ఏరియా వస్తుంది. ఆ ఫారెస్ట్ ఏరియాలో వాటర్తో నిండిపోతుంది మొత్తం. ఆ ఫారెస్ట్ ఏరియా మొత్తం వాటర్తో నిండిపోవడం ఒకటైతే
మనకు అక్కడ ఎంట్రీ బస్సులు కానీ వెహికల్స్ కానీ పోవడానికి ఉండదు, అంత స్పీడ్గా వాటర్ ఫ్లో వెళ్ళిపోతూ ఉంటుంది. రోడ్స్ అనేవి నేను లాస్ట్ టైం ఎప్పుడు 2022లోనో 23లోనో వర్షాలు భారీగా పడాయి మా సైడు, కడప ఈ సైడ్ మొత్తం పడినప్పుడు అక్కడైతే రోడ్ అయితే మొత్తము కట్ అయిపోయింది. రోడ్డు కట్ అయిపోయి మొత్తం అక్కడ వెహికల్స్ అయితే స్టాప్ అయిపోయినాయి. ఇప్పుడు అంత మనకు మేజర్ ఏరియా అని కూడా వాళ్ళు పట్టించుకోరు. అండ్ ఇంకొక చోట అయితే మనకు రైల్వే కోడూరు దగ్గర బ్రిడ్జ్ కూడా పడిపోయింది, దాన్ని కూడా పట్టించుకోరు, వదిలేసినారు అంతే. అండ్ ఇక్కడకు ఇప్పుడు మనం రాజంపేట దగ్గరికి వచ్చినాం. ఈ రాజంపేట దగ్గరికి అన్నమయ్య కాలేజ్ దగ్గరికి ఇక్కడ ఉండే వాళ్ళకి తెలిసి ఉంటుంది ఎంత చండాలంగా ఉన్నిందంటే ముందు ఈ ప్యాచ్ వర్క్ అయినప్పుడు. ఇప్పుడు లైట్గా ప్యాచ్ వర్క్ వేశారు, దాని ముందు ఎంత పెద్ద గుంతలు ఉన్నాయంటే దగ్గర మన టైర్కి ఒక మూరమైన గుంతలు ఉంటాయి, అంతవరకు దిగుతుంది. ఎవరైనా ఇప్పుడు అనుకోవచ్చు, అరే వీడేంద్ర మన రోడ్స్ని ఏపీ వాడే మన రోడ్స్ని ఇట్లా బాగాలేవి ఇవి అంటారంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ రోడ్స్ బాగుంటేనే మనకు బైక్ నడపడానికి కానీ అక్కడ నుంచి వేరే వెహికల్స్ ట్రాన్స్పోర్టేషన్ కానీ లాజిస్టిక్స్ కానీ చాలా బాగుంటాయి. మీకు అదే అర్థమైతే చాలు. ఇంకా ఇక్కడ ఈ రూట్ ఇప్పుడు సపోజ్ చెన్నై మనకు తమిళనాడు చూస్తే తమిళనాడు రూట్ చాలా బాగుంటాయి, అక్కడ లాజిస్టిక్స్ కానీ అవతల చాలా డెవలప్ అయి ఉంటాయి. అందుకే మన సైడ్ కూడా మంచిగా రోడ్స్ ఇవన్నీ డెవలప్ అయ్యేసి మన స్టేట్ కూడా మంచిగా డెవలప్ అయితే చాలా హ్యాపీ నాకు కూడా. అండ్ భారత్మాల ప్రాజెక్ట్ కింద మనకైతే చాలా 6 వేస్ అయితే శాంక్షన్ అయినాయి. అది ఎప్పుడు పూర్తి అవుతాయో చూసి ఆ 6 వేస్ని ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అయితే చేస్తాను నేను ఖచ్చితంగా అయితే. అండ్ ఇక్కడ వచ్చే లోపలికి ఇట్లాంటి కొందరు చిత్తనాయలు ఉంటారు డ్రైవర్లు, ఎవరు ఆర్టీసీ బస్ డ్రైవర్లు. ఇక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంది, నేను ఆల్రెడీ స్లో అయినా నాది వెహికల్, వాడు వెనక నుంచి చాలా క్లోజ్ కాల్ ఇది. నాకైతే ఎంత కోపం వచ్చిందంటే ఇంకా అక్కడ ఎందుకే వీళ్ళని మెట్లతో కొడతారు ఆపి ఇట్లా చేస్తారు కాబట్టి. ఇంకా ఇక్కడ నుంచి ఇంకా మనకు ఒంటిమిట్ట శ్రీరాముల వారి టెంపుల్ వస్తుంది, ఇంకా డైరెక్ట్ కడపనే. ఇంతే. ఇక మనకు ఈ రోడ్ గురించి నేను చేసే వీడియో అయితే మీకు జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దాం, ఎట్లుంటుంది రోడ్డు, మీరు నైట్ టైమ్స్లో రైడ్ చేయొచ్చు అనేది ఒక ఇన్ఫర్మేటివ్ లాగా నేను ఇచ్చాను. అండ్ దెన్ నెక్స్ట్ నుంచి నేనేం ప్లాన్ చేస్తున్నానంటే ప్రజెంట్ నేను అన్ని వీడియోస్లో నేను ఏం రూట్స్లో పోతున్నా, ఏ ప్లేసెస్ కవర్ చేస్తున్నా, రోడ్స్ ఎలా ఉన్నాయి, ఏ నేషనల్ హైవే అండ్ స్టేట్ హైవేస్ తీసుకుంటాను అన్నట్టు నేను చేశాను. బట్ నెక్స్ట్ టైం నుంచి నేను ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ వ్లాగ్ లాగా చేద్దాం అనుకుంటున్నాను మొత్తం ఓవరాల్గా. అంటే ఇప్పుడు మనం ఏమైనా ప్లేసెస్కి పోయినా కానీ ఆ ప్లేసెస్ దగ్గర ఎక్కడెక్కడ తిరిగాను, ఆ ప్లేసెస్ ఎందుకు అంత ఫేమస్, అండ్ ఆ ప్లేసెస్లో ఎక్కడైనా టూరిస్ట్ ప్లేస్ పోయినప్పుడు ఎక్కడ తిరగచ్చు అనేసి నేను ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ వ్లాగ్ లాగా చేద్దాం అనుకుంటున్నా. అండ్ కొంచెం నా ఎడిటింగ్ కూడా కొంచెం ఇంప్రూవ్ చేద్దాం అనేసి అనుకుని నేను ప్లాన్ చేస్తున్నా. మన దగ్గర అయితే అన్నీ ఉన్నాయి, ఒక్క యాక్షన్ కెమెరా తప్ప ఇంకా ఏం లేదు రైడింగ్కి. ఓవరాల్ మనమైతే సెట్ ఉన్నాము. అండ్ ఎండలు అయితే ఎక్కువ ఉన్నాయి, అందరు వాటర్ అయితే ఎక్కువ తీసుకోండి. And see you in the next video. Until then, take care. Bye bye.